Ever seen a black line? Then taste it in classic black line and mojito flavors. Presenting Black Line Energy Drinks. Low on caffeine and sugar, high on energy. కేవలం ఈ వారం రోజుల నుంచో 10 రోజుల నుంచో కాదు నేను తిరుగుతున్నది. కేవలం ఎలక్షన్ల కొరకైనది కాకుండా మన ఊరు మన ప్రణాళిక అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా అంటే మాది అనంతపురం జిల్లా. ఈ అనంతపురం జిల్లాలో ముఖ్యంగా గుత్తి, గుంతకల్, పామిడి మండలాలకు ఆయన చేసిన అనేక కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకొని వెళ్తూ, అలాగే ప్రతి ఊర్లో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా పూర్తిగా వాటిని అవగాహన చేసుకొని ఇటు వ్యక్తిగత సమస్యలు కానీ, లేదు ఇటు గ్రామ సమస్యలు కానీ, ఇటు వార్డులలో కానీ, మున్సిపాలిటీలో ఉన్న సమస్యలన్నింటినీ పూర్తిగా ఆకలింపు చేసుకోవడం జరిగింది. రాబోయే రోజులలో వీటన్నిటి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ సమస్యలన్నీ కూడా తీరుస్తామని చెప్పేసి ప్రజలకు ఒక భరోసా కల్పిస్తూ, ఈరోజు రాజకీయాలలో కేవలం పైన గవర్నమెంట్ ఒకటి మంచిగా ఉండి ముఖ్యమంత్రి గారు ఒకరే పనిచేస్తే ఈరోజు ప్రజలకు ఆ ఫలాలు అందవు. అటు పైన ముఖ్యమంత్రి గారితో పాటు 175 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి బాగా పనిచేస్తే ఇటు ప్రజలకు నిజంగా మంచి లబ్ధి చేకూరుతుంది. ఆ 175 మంది ఎమ్మెల్యేలలో ముఖ్యమంత్రి గారి టీంలో నేను ఒకనిగా ఉండాలి అని చెప్పేసి నేను ఆకాంక్షిస్తూ చంద్రబాబు నాయుడు గారితో వారి స్వహస్తాల మీద ఈ నెల 6వ తారీఖున నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ఆయనని నాకు అవకాశం కల్పించమని కోరుచున్నాను. అవకాశం కల్పిస్తారు అని చెప్పేసి ఒక భరోసాతోటి ప్రజలు నా పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపుగా సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి నేను గ్రామం, ఊరు, వాడ ఇల్లు తిరుగుతున్నాను. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరిని కూడా నేను కలవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి సమస్యలు ఈరోజు నా దగ్గర ఉన్నాయి. ఏ ఊర్లో ఏ సమస్య ఉంది, ఏ మనిషికి ఏ సమస్య ఉంది అనేది నా దగ్గర పూర్తిగా రికార్డ్ అయ్యి ఉంది. వాటిని రేపు రాబోయే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. వచ్చిన వెంటనే తక్షణమే వాటన్నిటి మీద ఒక ప్రణాళికాబద్ధంగా ఈ చర్యలన్నీ కూడా తీసుకొని ఈ సమస్యలన్నీ కూడా తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా పామిడిలో ఏట్లో ఉన్న ఇసుక తరలిపోకుండా కట్టడి చేస్తాం. ఇటు ప్రజానీకానికి కానీ అటు రైతాంగానికి కానీ నీటి ఎద్దడి లేకుండా చేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి చెరువుకు నీళ్ళిచ్చే కార్యక్రమాలు చేస్తాం. ప్రతి వంకలో నీరు పారే కార్యక్రమాలు చేస్తాం. ప్రతి రైతుకు 5 ఎకరాల నుంచి 3 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు మామిడి చెట్లు, ఒక ఆవు ఇప్పించి కరువుని జయించే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తాం. ప్రజలకు ఈరోజు మహిళలందరూ కూడా కుట్టు మిషన్లతోటి వాళ్ళ జీవనోపాధి సాగిస్తున్నారు. మా ప్రాంతంలో ముఖ్యంగా ఈ ప్రాంత మహిళలందరూ కూడా ఈరోజు వాడుతున్న కుట్టు మిషన్లు ఇంకా రాబోయే రోజులలో వాళ్ళకు అది పని చేయకుండా పోతున్నాయి. ఎందుకనంటే ఆ క్వాలిటీ, దానికి రావాల్సిన నాణ్యత రాకుండా పోతున్నందుకు వారి జీవనోపాధి తగ్గుతూ ఉంది. దానికే ఇప్పటికే నేను కొత్త అధునాతకమైన జాక్ మిషన్లని వాళ్ళకు ఏర్పాటు చేయడం జరుగుతోంది. అది ప్రతి ఒక్క మహిళకు కూడా జాక్ మిషన్ ఇప్పించి ఈరోజు వారు 100-150 సంపాదించుకుంటున్న మహిళలందరూ కూడా రాబోయే రోజుల్లో 350 నుంచి 500 రూపాయలు ప్రతిరోజు సంపాదించుకునే విధంగా చర్యలు చేపడుతున్నాం. దాన్ని ఇంకా విస్తృతంగా తీసుకొని వెళ్తాం. కేవలం నైటీలు అవే కాకుండా కూడా ప్రజలందరూ కూడా టీ-షర్ట్లు అలాంటివి చేసే విధంగా కూడా తిరుపూరుకు దీటుగా తిరుపూరు లైన్లో నడిపించి పామిడిని ఇటు నైటీలలోనూ అటు టీ-షర్ట్లలోనూ బనియన్ క్లాత్లోనూ ఉత్తమంగా నిలిపేటట్టు చేస్తాం. అంతేకాకుండా ఈరోజు యువత అందరూ కూడా ఎవరికైతే ఉద్యోగాలు రాకనో ఉద్యోగాలు పోలేకనో ఉన్న యువత అందరూ కూడా వారందరికీ కూడా జీన్స్ ప్యాంట్లలో ట్రైనింగ్ ఇప్పించి దీన్ని మరో బల్లారిగా తీర్చిదిద్ది ఆ రకంగా వాళ్ళకందరూ కూడా జీవనోపాధి కల్పించడమే మన ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి కరెక్ట్గా ఉన్నాడని అంటే 3 లక్షల మంది జనాభాకు 5 ఏళ్ల పాటు 5,000 మంది ప్రభుత్వ ఉద్యోగులతోటి నిరంతరాయంగా
అవినీతికి ఆమడ దూరంలో పాలన అందించే విధంగా ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి కరెక్ట్గా ఉంటే అది సాధ్యపడుతుంది. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాన్ని చూపించాను. అదేవిధంగా ఇప్పుడు ఖచ్చితంగా అలాంటి ఒక మంచి పాలన అందించడమే నా ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా నేను చంద్రబాబు నాయుడు గారు ఆయన పడుతున్న తపన, ఆయన పడుతున్న కష్టాన్ని ప్రజలకు చేరే విధంగా ఒక మంచి మాధ్యంతం వహించి ప్రజలకు ఆయన తీసుకుంటున్న ప్రతి చర్య వల్ల లాభం చేకూర్చే విధంగా ప్రజలకు అవి అందించే విధంగా నేను మార్గం సుగమం చేసి వారందరికీ కూడా అందులో భాగస్వాములు చేసి ఈరోజు ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి సంతోషంగా ఉండే విధంగా నా ఎంతో ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీ ద్వారా ప్రజానీకానికంతా కూడా తెలియపరుస్తున్నాను. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నా కష్టాన్ని నన్ను మెచ్చి నాకు సీటు కేటాయిస్తారని చెప్పేసి ప్రజలు ఆదరిస్తారని చెప్పి ఆశిస్తూ మీ ద్వారా అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై హింద్.